ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాగుండ్రా? మీరు నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి అమ్మా, అది మా అదృష్టం. దేవీపురం అడవిలో భైరవిదేవి అనే గుడి ఉంది, తెలుసా మీకు? అవునమ్మా, తెలుసు. ఇప్పుడు అక్కడ అమ్మవారి విగ్రహం లేదు, వేరే చోటకి తరలించారు. అక్కడ పీఠం మాత్రమే ఉంది. మీరా పీఠం తొలగించి దాని కింద గుంట తవ్వి మీకక్కడే ఒక సూట్ కేసు దొరుకుతుంది. దాన్ని మీరు పైకి తీసి దానిలో ఏముందో చూడకుండా అడవిలో తీసుకెళ్లి తగలబెట్టాలి. అది ఈ రాత్రికే జరిగిపోవాలి, అర్థమైందా? అమ్మా, అర్థమైంది. మీకు తెలిసిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళండి. ఈ పనికి నమ్మకస్తులు కావాలి. ఎవ్వరికి తెలియకూడదు, ఎవ్వరికి చెప్పకూడదు. మా ప్రాణాలు పోయినా ఎవరికి చెప్పమమ్మా. వెళ్ళండి. అట్లాగే అమ్మా. ఒక్క నిమిషం. బాలరాజు, పైసలు ఎంతున్నాయి? ఇదిగోండమ్మా. తీసుకోండి. సరే అమ్మా, పద. అమ్మా, భోంచేదువుగానిరా. తిని ఏం చేయను? నాకొద్దు. తినకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఎవరి సంతోషం కోసం, దేనికోసం నేను తినాలి? ప్రారంభం కాదు, చావు అంతం కూడా కాదు. పుట్టుకకి ముందు జీవితం ఉంటుంది, మరణాంతరం జీవితం ఉంటుంది. పుట్టిన రోజునే ఏ రోజు మరణిస్తామన్నది నిర్ణయించబడుతుంది. మన చేతిలో ఏం లేదు. ఇవన్నీ మాట్లాడడం నీకు చాలా సులభం కదా. పైగా నువ్వు దేవతవి, నీకు చావు పుట్టుకలతో పనిలేదు. బిడ్డని పోగొట్టుకుంటే ఆ బాధ ఏంటో ఒక తల్లిగా నాకు మాత్రమే తెలుసు. నువ్వు నీ బిడ్డని పోగొట్టుకున్నావు, నేను నా బిడ్డని పోగొట్టుకున్నా. నీకు అన్యాయం చేసిన వాళ్ళ అంతం చూడ్డానికే నేను నీ కూతురి రూపంలో ఈ ఇంటికి వచ్చాను. నువ్వొచ్చావు, కానీ నా కూతురు రాలేదు కదా. ఇంట్లో ఎక్కడ చూసినా, ఎక్కడ తిరిగినా నా కూతురే జ్ఞాపకం వస్తుంది. ఒక మొక్కకి గులాబీ పువ్వు పూసినప్పుడు ఎంత అందంగా ఉంటుందో, అలా నా బిడ్డ ఈ మంచం మీద ప్రశాంతంగా పడుకుంటే అంతే అందంగా ఉండేది. ఆ అనుభూతులన్నీ నేనెలా మర్చిపోను? నా బిడ్డని నేనెలా మర్చిపోను తల్లి? అంత
అంతా విధిరాత. విధాత నుదుటన ఏం రాస్తే అదే జరుగుతుంది. దేవుళ్ళని దేవతల్ని కూడా ఆ విధి వదిలిపెట్టలేదు. నా బిడ్డని చంపిన వాళ్ళని నేనంత సులువుగా వదిలిపెట్టను. చట్టం ప్రకారం వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. అదే నువ్వు చేసే తప్పు. వాళ్ళు చట్టాన్ని కూడా లెక్క చెయ్యరు. చట్టం వాళ్ళని ఏం చెయ్యదు. అందుకే వాళ్ళని నాశనం చేయడానికి నేను నీ కూతురు రూపంలో ఇక్కడికి వచ్చాను. అమ్మా భైరవీదేవి, చేతులెత్తి నిన్ను వేడుకుంటున్నాను. నాది ఒకే ఒక్క కోరిక. నా బిడ్డ నాకు ఇప్పించి తిరిగి నా దగ్గరికి పంపించు. జీవితాంతం నీకు సేవ చేసుకుంటూ బ్రతుకుతాను. కంగారు పడకు. నువ్వు జన్మనిచ్చిన బిడ్డ ఈ ఇంటికి ఖచ్చితంగా వస్తుంది. నన్ను ఓదార్చడానికే ఇలా చెప్తున్నా ఒక్క తల్లి. చనిపోయిన నా బిడ్డ మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది? నీ ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. భైరవి, ఏమైందమ్మా? భైరవి, 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 ఏమైంది తల్లి? భైరవి, 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 ఏమైంది తల్లి? భైరవి, 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 అమ్మా, మీరు చెప్పినట్టే ఆ పేటం కింద ఉన్న పెట్టి తీసి చితిలో కాల్ చేస్తాం. ఎవరూ చూడలేదమ్మా. సరే, మీరిక ఇంటికి వెళ్ళండి. వెళ్ళేప్పుడు మిమ్మల్ని ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. పక్కనున్నట్లు అనిపిస్తుంది, కొట్టినట్లు అనిపిస్తుంది, లాగినట్లు అనిపిస్తుంది, వేడుకున్నట్లు అనిపిస్తుంది. అయినా కూడా ఏ కారణం లేకుండా సాయం చేయడానికి వెళ్ళొద్దు. ఇంటికి వెళ్ళగానే కాగుతున్న నీళ్ళలో 3 గుప్పెళ్ళు ఉప్పు వేసి బాగా కలిపి స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి. సూర్యుడు వచ్చే వరకు ఇద్దరు ఇంట్లోంచి బయటకు రాకండి. అర్థమైంది కదా? సరే అమ్మా. చిన్నమ్మగారు, 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 చిన్నమ్మగారు,
కాఫీ తీసుకోండి. ఏం అవసరం లేదు.